మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీయడంలో ఎక్స్పర్ట్స్. ఎస్పెషల్లీ క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ జానర్స్ అయితే పిచ్చి లేపుతారు. సరే, ఇవన్నీ కామనే కదని సూపర్ హీరోస్ కాన్సెప్ట్స్ మీద పడ్డారు. అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన మూవీనే కొత్త లోక. అసలు మూవీని ఏం లాగారు. నాకైతే హాలీవుడ్ మూవీని చూసినట్టు అనిపించింది. అలా చూసే కొద్దీ నాకు స్లైట్గా ఎక్స్మెన్ మూవీ కాన్సెప్ట్లా అనిపించింది. సేమ్ ఎక్స్మెన్ జావియర్ స్కూల్స్లో చార్లెస్ జావియర్ న్యూటన్స్ని కనిపెట్టి ఎలా తన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసుకుంటారో అలానే సేమ్ ఈ మూవీలో కూడా ముతున్ అనే పెద్దాయన వీళ్ళకి గార్డియన్గా ఉంటాడు. దుష్టులపై ఫైట్ చేసి అమాయక ప్రజలను కాపాడటమే వీళ్ళ పని. బట్ ఈ చాప్టర్ 1లో ఒక సూపర్ గోల్ క్యారెక్టర్నే హైలైట్ చేశారు. రిమైనింగ్ సూపర్ హీరోస్ సూపర్ సోనిక్ మళ్ళీ క్యామియోలు వచ్చిపోతాయి. నజ్లిన్ ఇన్నోసెంట్గా నవ్వు తెప్పించే సన్నీ క్యారెక్టర్లో మంచిగా చేశాడు. అతనికి ఫ్రెండ్స్ రోల్స్లో చేసిన వాళ్ళతో అయితే మంచి ఫన్నీగా ఉంటే సీన్స్. కళ్యాణి ప్రియదర్శిని, ఈమె క్యారెక్టర్ నేను చెప్పను, బట్ ఈమెనే మెయిన్ రోల్ ఈ చాప్టర్లో. తన యాటిట్యూడ్, లవ్లీనెస్ బాగా సెట్ అయ్యాయి తనకి. ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే పెర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ బీజిఎమే. నార్మల్గానే విజువల్స్ హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయంటే దానికి పైకి లిఫ్ట్ చేసింది మాత్రం బీజిఎమే. ఆ లెవెల్లో ఉంది మరి. విజువల్స్ బాగున్నాయి. నైట్ మోడ్ నియర్ ఎఫర్ట్తో ఫ్రేమ్స్ని భలేగా సెట్ చేశారు. ఇంత చెప్పి స్టోరీ క్లియర్గా చెప్పవేంటి అయ్యా అంటే చెప్తే కిక్ ఉండదండి. మీరే థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి.